ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. అందరూ ఎట్లా ఉండారు? అందరూ బాగుంటారని తెలుసాను. ఇది నా యూట్యూబ్ మొదలు వీడియో. దానికి తర్వాత లేచిన తోతనే చెడికంట నీళ్ళు పోసేసినాను. వనాక కిచెన్కి పోతాం అటని తెలిసి నీళ్ళు పోసేసినాను. నేటికి తర్వాత బ్రేక్ఫాస్ట్కి సాంబార్ చేసేసా అటని తెలిసి పప్పు ఉడకపెట్టేసినాను. అది ఉడికిన తర్వాత సాంబార్ తాలిపి పెట్టుకుంటాను. ఇంకో పక్క దోశ పోసేసినాను. దోశ నేటికి సాంబార్ ఇది దాకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి పెట్టేసినాను. దాని తర్వాత నేను బజ్జి బోండా అంగడి పెట్టి ఉంటాను. దానికి పోయి మళ్ళీ సామానాన్ని తీసుకుని వచ్చేసినాను. అదేంటో ఎత్తి పెడతాం అటని చెప్పి ఎత్తలేదు. దాని తర్వాత నాకు 2 ఎండలు బిడ్డ ఉన్నాయి. బిడ్డ వచ్చి నేను యూట్యూబ్కి వీడియో ఎత్తనే ఉడింటుంది. ఓకే డిస్టర్బ్గా చేస్తా ఉండింది. సరే ఇప్పుడు ఏది ఎత్తని మాలదు తర్వాత ఎత్తుకోసం అట్నే పెట్టేసినాను. దాని తర్వాత లంచ్ ప్రిపేర్ స్టార్ట్ చేసినాను. నేటికి లంచ్ వచ్చి అన్నం వండేసి మునక్క సాంబార్ చారు పెట్టేసినాను. బిడ్డకు తినేదానికి పప్పు ఇస్తాం అంటూ పప్పు ఎత్తి పెట్టేసినాను. ఉడకన పప్పు. తర్వాత బీట్రూట్ పొరియల్ చేసేస్తున్నాను. నేటికి అదిగోదానికి బీట్రూట్ పొరియల్ నేటికి బాగుండు. బిడ్డకు కొంచెం ఈ వసం అటని చెప్పి కొంచెం బీట్రూట్ పొరియల్ చేసేసినాను. ఇంకో పక్క అంగిటికి అన్ని పిండి రుబ్బే పని ఉన్నాయి. దానికి బోండాకు పిండి రుబ్బి వేసినది. శనగపప్పు వడకి అది రుబ్బి చేసేసినాను. వడ సుండలకు రెడీ చేసేయండి. ఇప్పుడు వనగా బజ్జికి పిండి కావాలంటే శనగపప్పు ఎత్తుని మిల్లుకి ఆడుకుంటూ వచ్చేసినాను. ఇది మన ఇంట్లోనే అన్ని ప్రిపేర్ చేసి అంగిటికి నేతని పోయిస్తున్నాను. బజ్జికి పిండి ఎంత రేషియోలో కలుపుకుంటాను, ఏది ఎంత వెయ్యాలా అట్లా అంటే ఇంకో వీడియోలో నేను డీటెయిల్గా చెప్తాను. ఎవరికి డీటెయిల్గా కావాలని చెప్తారో కామెంట్స్ చేయండి. వాళ్ళకి నేను శీఘ్రంగా వీడియో అప్లోడ్ చేస్తాను. దీన్ని పని ముడుచుకుంటా డైరెక్ట్గా కాడకి వెళ్ళిపోయి అంగిడి వేసేసినాను. నేను ఎప్పుడు అంగడి వేసేటప్పుడు ఫస్ట్ వేసేది సమోసా వేసుకుంటానండి. ఏంటంటే ఫస్ట్ కడాయిలో నూనె అది ఫుల్గా ఉండు. దానికి సమోసా మొదట వేసుకుంటున్నా. దాని తర్వాత శనగపప్పు వడ, అంటికాయ బజ్జీ, మిరపకాయ బజ్జీ ఇది నెక్స్ట్ ఒక్కొక్కదిగా వేసుకుంటున్నా. సమోసా ఫస్ట్ వేసేసాను. ఈ సమోసాము పిండి నుంచి మసాలా అన్నీ నేను ఇంట్లోనే రెడీ చేసుకుంటాను. నేనే చేతిలో చేసుకుంటున్నాను. ఏ హెల్ప్ నా ఎవరిది చూడలేదు. ఎందుకు ఇది అన్నీ నేను ఇంట్లో చేసుకుంటా అంట. ఇంకో మంచిది మన చూస్తా వాళ్ళు ఒక సూరి వస్తురు లేదు ఇంకోటి ఏది వేసి కలుపుకుంటా అదంట మనకు తినేది. మనని నమ్మి అందరూ భోంచేసేదానికి అంగిటికి వస్తారు. దాంట్లో అన్నీ నేనే రెడీ చేసుకుంటున్నాను. ఈ సమోసా షీట్ ఎట్లా పెసుకోవాలా, మసాలా ఎట్లా చేయాలంటే అన్నీ నెక్స్ట్ ఒక్కొక్క వీడియోలో మీకు డీటెయిల్గా చెప్తాను. ఈ సమోసా కూడా మన అంగిట్లో బాగా ఉండండి. చూసేప్పుడు మీకు తెలిసి బాగా సాఫ్ట్గా సూపర్గా ఉన్నాయి. ఉప్పు కారం అన్నీ తక్కువగా వేసి నేను ఇంట్లోనే రెడీ చేస్తూ ఉన్నాను. దీన్ని మీరు టేస్ట్ చేసినంట మీకే తెలుసును. అంత సాఫ్ట్గా ఉన్నాయి మా సమోసా. ఈ సమోసా ఎట్లా చేయాలంటే నేను వచ్చే వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాను. చూడండి చిన్నదిగా బాగా ఉండు మన అంగిటి సమోసా. ఇట్లనే ఒక్కొక్కటిగా వేసి ఎత్తి పెట్టేసాను మొదట్లో అంగిట్లా. ఇప్పుడు సమోసా వేసి ఉన్నాను. నెక్స్ట్ శనగపప్పు వడ వేస్తును. ఇది మా అంగిట్లో వేసే అన్ని ఐటమ్స్లు మిరపకాయ బజ్జీ, అంటికాయ బజ్జీ, వంకాయ బోండా, సమోసా, శనగపప్పు వడ సుండల్, మసాలా బోండా ఇది 10 ఐటమ్ వేస్తూ ఉంటాను నేను. ఒక్కొక్క తినికి తని వీడియో మీకు నేను అప్లోడ్ చేస్తాను. ఇది మన అంగిట్లో చేసే వడ సుండల్ అండి. ఇది మన అంగిడి ఈ మరిదా నాకు డైలీ పోతా ఉన్న. నెక్స్ట్ వీడియోలో చూస్తాం. Thanks for watching.